లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఏ యాక్టర్ అయినా యూనిక్గా ట్రై చేస్తూ సినిమాలు చేస్తున్నారు అంటే నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. అది మన న్యాచురల్ స్టార్ నానినే. ఇక్కడితో అయిపోలేదు, ఇక రాబోయే సినిమాలు కూడా ఆయన దగ్గర నుంచి బెస్ట్ సినిమాలు రాబోతున్నాయి. టీఎఫ్ఐకి ఎన్నో ఇయర్స్గా బెస్ట్ ఫిలిమ్స్ని ఇస్తున్న మంచి మార్కెట్ ఉన్న నాని ఎందుకో టైర్ 1లో యాడ్ అవ్వలేదు. నానిని కూడా మీరు ఎప్పుడు టైర్ 1లో యాడ్ అవుతారు అని అడిగితే నేను అందుకే అంటుంటాను, నాకు ఎప్పుడు ఇందాక క్వశ్చన్ లాగానే ఇది ఆ టైర్ ఈ టైరు మీరు దానికి ఎప్పుడు వెళ్తారంటున్నారు. నాకు దానికి వెళ్ళాలని లేదు సార్, నన్ను వదిలేడు అంటున్నా. ఆయన ఇచ్చిన రెస్పాన్స్ ఇది. నానికి టైర్ 1 టైర్ 2 అనేవి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ టైర్ 1లో యాడ్ అవుతే మనం నానిని హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్గా కన్సిడర్ చేయొచ్చు. నానికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా టైర్ 1 అనేది ఏ యాక్టర్కైనా ఒక డ్రీమ్. నాని కంటిన్యూస్గా ఇట్స్ని ఇస్తూ ఉన్నా మార్కెట్ని పెంచుకుంటున్నా ఎందుకు నాని టైర్ 1లోకి ఎంటర్ అవడం లేదు? అసలు టైర్ 1 అంటే ఏంటి? నాని టైర్ 1 అనే దాన్ని అస్సలు నమ్మడు. బట్ నాని టైర్ 1లోకి ఎంటర్ అవుతే టీఎఫ్ఐకి కలిగే బెనిఫిట్ ఏంటి? ఏ సినిమా ఆయన్ని టైర్ 1లోకి తీసుకువెళ్తుంది? నాని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ని డెలివర్ చేస్తున్నా ఇప్పటి వరకు ఏవైనా మిస్టేక్స్ చేశాడా? అందుకే టైర్ 1లోకి ఎంటర్ అవడం లేదా? టైర్ 1లోకి ఎంట్రీ అవ్వకపోతే ఫ్యూచర్లో ఆయనకేమైనా ఇబ్బంది కలుగుతుందా? నాని అన్న ఒక పెద్ద గూడ కడుతున్నా అని చెప్పారు. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. ఆ గోడ ఎంతవరకు వచ్చింది మరి? నాని టైర్ 1లోకి ఎంటర్ అవ్వకపోతే టీఎఫ్ఐకి ఏమైనా లాస్ ఉందా? ఇన్ని క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే అర్జెంటుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేస్తే ఇలాంటి ఎన్నో మంచి కంటెంట్ వీడియోస్ని మీ దాకా మేము తీసుకొస్తాం. ఇక వచ్చే వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, తప్పకుండా అవి కూడా వాచ్ చేయండి. వీలైతే ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ మీద కూడా ఒక లుక్ వేయండి. ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆగండి ఒక్క నిమిషం. అసలు ఈ టైర్ 1 ఏంటి, టైర్ 2 ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా ఏంటో తెలియాలంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేయండి. ఆ వీడియోలో ఈ టైర్ 1 టైర్ 2 అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. నాని ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు. ఇనిషియల్ స్టేజ్లోనే మంచి ఫిల్మ్స్ చేస్తూ హీరోగా సెటిల్ అయ్యాడు. సెటిల్ అయిన తర్వాత కూడా ఒక స్టేజ్లో సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో నాని ఫేడ్ అవుట్ అవుతారా అనే డౌట్ కూడా క్రియేట్ అయ్యింది. అంత చీకట్లో నానికి ఒక చిన్న వెలుగిచ్చిన సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. ఆ తర్వాత నుండి నాని ఎక్కడ కూడా బ్యాక్ అవ్వలేదు. ఆఫ్టర్ ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత నాని భలే భలే మొగాడు ఈ సినిమాతో వచ్చి పెద్ద హిట్ని స్కోర్ చేశారు. ఇక ఆ తర్వాత నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ని డెలివర్ చేస్తూ వచ్చారు. కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్మ్యాన్, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి, ఇలా నాన్ స్టాప్గా కంటిన్యూస్గా హిట్స్ని ఇస్తూ వచ్చారు. హీరోగా కంటిన్యూస్గా 8 హిట్స్ని కంటిన్యూస్గా కొట్టాడు నాని. బట్ ఇవేవి ఆయన్ని టైర్ 1లోకి యాడ్ చేయలేకపోయాయి. ఎన్ని హిట్స్ ఇచ్చినా ఆయన ఎందుకు టైర్ 1లోకి యాడ్ అవ్వలేదంటే ఇందులో ఈ హిట్స్లో ఒక్కటి కూడా పెద్ద హిట్ లేదు నానికి. అన్నీ కూడా డీసెంట్ హిట్స్ అంతే. మేబీ నాని అన్న మంచి మాస్ ఫిలింని ట్రై చేయకపోవడం వల్లే ఆయన టైర్ 1లోకి ఎంటర్ అవ్వలేదు అనుకుంటాను. ఈ సక్సెస్ఫుల్ ఫేజ్లో ఉన్నప్పుడే ఆయన ఒక పెద్ద లెవెల్లో మాస్ ఫిల్మ్ని ట్రై చేస్తే ఈ పాటికి ఆయన టైర్ 1లోకి వెళ్ళేవారు అనుకుంటాను. బట్ నాని అన్న ఈ టైర్ 1 టైర్ 2 ఇవేవి నమ్మడు కాబట్టి. టైరా అది ఎక్కడ ఉంటుంది సార్, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ ఐ నెవర్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్ మూర్తి గారు. జెన్యూన్లీ ఐఎమ్ సేయింగ్. ఆయన ఆ టైంలో కూడా లవ్ స్టోరీస్ని స్టిల్ కంటిన్యూ చేశాడు. మజ్ను అండ్ నిన్ను కోరి లాంటి సినిమాల్ని ట్రై చేశాడు ఆయన. బట్ అప్పట్లో ఆయన మీద ఒక నింద ఉండేది, రొటీన్ కమర్షియల్ ఫిలిమ్సే చేస్తున్నాడు అని చెప్పి ఒక నింద ఆయన మీద పడింది. సో అదే టైంలో ఆయన కృష్ణార్జున యుద్ధం అండ్ దేవదాసు సినిమాలతో ఫ్లాప్ చూశాడు. సక్సెస్ఫుల్ గా ఉన్న స్టేజ్ నుంచి మళ్ళీ ఫెయిల్యూర్ స్టేజ్ కి వచ్చేసాడు. సో ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ని డెలివర్ చేస్తున్నా ఆయన చేసిన మిస్టేక్ ఏంటి టైర్ 1లోకి ఎంటర్ కాకపోవడానికి అని అంటే ఆయన ఈవెన్ ఫ్లాప్స్ లో ఉన్న జెర్సీ లాంటి సినిమా చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే
ఆయనకి సినిమా అంటే చాలా ఇష్టం. అప్పుడే ఆయన మాస్ ఫిలిమ్స్ని కంటిన్యూస్గా తీసి అవి ఆడితే మాత్రం ఆయన డెఫినెట్గా ఈ పాటికి టైర్ 1లోకి యాడ్ అయ్యేవారు. బట్ అలా చేయలేదు నాని అన్న. ఈవెన్ ఆయన ఫ్లాప్లో ఉన్నా కానీ జెర్సీ లాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలింని ట్రై చేశారు. నాని అన్న ఎప్పుడు తనలో ఉన్న ఒక ఫిలిం మేకర్ నుంచి బెటర్ ఫిలిమ్స్ తీయాలని ఎప్పుడు అనుకుంటాడు. ఒక స్టేజ్లో కంటిన్యూస్గా కమర్షియల్ ఫిలిమ్స్ని తీసినా బట్ ఆయనలో ఎక్కడో ఉండే ఇలాంటి ఫిలిమ్స్ని కాదు ఇంకా బెటర్ ఫిలిమ్స్ని ట్రై చేయాలని ఆయనలో ఉండేది. ఆయనలో వచ్చిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా ఆఫ్టర్ జెర్సీ నుంచి మనం చూసాం. మధ్యలో మళ్ళీ నానీస్ గ్యాంగ్ లీడర్ అండ్ వి టక్ జగదీష్తో కొంచెం సైలెంట్ అయినా మళ్ళీ శ్యామ్ సింగరాయ్తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇక్కడ నుండి మనం నాని అన్న దగ్గర నుంచి బెస్ట్ని చూసాం. మధ్యలో అంటే సుందరానికితో ఫ్లాప్ వచ్చినా అదైతే బ్యాడ్ ఫిలిం అయితే కాదు. ఆ తర్వాత దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, ఇప్పుడు హిట్ 3తో ఆయన రాబోతున్నారు. మరి నాని అన్నని ఏ సినిమా టైర్ 1లోకి తీసుకువెళ్తుంది? నాకు మాత్రం ఒకటి గట్టిగా అనిపిస్తుంది. నాని అన్నని టైర్ 1లోకి తీసుకువెళ్లే సినిమా ది ప్యారడైస్ అని గట్టిగా అనిపిస్తుంది. మరి మీరేమంటారు? నాని అన్నని ఏ సినిమా టైర్ 1లోకి తీసుకువెళ్తుంది? మీరు ఏ మూవీ అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ టైర్ 1లో వెళ్తే TFIకి కలిగే బెనిఫిట్ ఏంటి? మీరు ఇప్పటికీ నాని ఫిలిమ్స్ని చూస్తే కొత్త డైరెక్టర్స్ని, కొత్త టైప్ ఆఫ్ కథల్ని ఆయన ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ ఆయన టైర్ 1లోకి వెళితే ఆయన ఎంతో మంది టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ని అండ్ గొప్ప స్క్రిప్ట్స్ని ఆయన ట్రై చేస్తారు. ఇదంతా మన TFI రేంజ్ పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికీ మన TFI హీరోస్ యాక్టర్గా క్రాస్ చేయాలని ఎన్నో బౌండరీస్ని నాని అన్న క్రాస్ చేస్తాడు. ఎంతో మంది కొత్త డైరెక్టర్స్ ఇండస్ట్రీకి రావడం అండ్ టైర్ 1లో ఉన్న యాక్టర్స్ ఎవరు కూడా ట్రై చేయలేనటువంటి సబ్జెక్ట్స్ని నాని అన్న ట్రై చేస్తారు. ఇదంతా మన TFIకి మార్కెట్ పెంచడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆయన టైర్ 1లోకి ఎంటర్ అవ్వకపోతే ఫ్యూచర్లో నాని గారికి ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే, నాని అన్న టైర్ 1లోకి ఎంటర్ అవ్వకపోతే ఆయనకి కలిగే ఇబ్బంది ఏమీ లేదు. బట్ ఆయన ఎంటర్ అవ్వకపోతే ఆయన దగ్గర నుంచి మంచి ఫిలిమ్స్ని మనం మిస్ అవుతాము. సింపుల్గా చెప్పాలంటే నాని అన్న టైర్ 1లోకి ఎంటర్ అవ్వకపోతే ఆయనకి కలిగే ఇబ్బంది ఏమీ లేదు. ఆయన టైర్ 1లోకి ఎంటర్ అవ్వకపోతే మన TFIయే ఇబ్బంది పడుతుంది. ఆయన దగ్గర నుంచి మంచి ఫిలిమ్స్ని, ఎవరు ట్రై చేయనటువంటి ఫిలిమ్స్ని మనం మిస్ అవుతాం. నాని అన్న ఒక పెద్ద గోడ కడుతున్నా అని చెప్పారు. మరి ఆ గోడ సంగతి ఏంటంటే 2021 నుంచి ఆయన దగ్గర నుంచి వచ్చిన ఫిలిమ్స్ మీద ఒక లుక్ వేయండి. మ్యాక్సిమం ఆయన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ అందరు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ కాదు. వాళ్ళందరూ మ్యాక్సిమం కొత్త వాళ్ళే. కొత్త డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయడం అండ్ యూనిక్ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవడం, వాటిని హిట్ చేయడం అనేది అంత చిన్న టాస్క్ కాదు. దీంతో పాటు ఆయన మార్కెట్ని కూడా పెంచుకుంటున్నారు. ఆయన స్టిల్ ఆ గోడను కడుతూనే ఉన్నారు. బట్ ఇప్పటికే ఆయన కట్టిన గోడలో చాలా మంది డైరెక్టర్స్ వచ్చేసారు. ఇంకా చాలా మంచి సినిమాలు వచ్చాయి. ఇంకా ఆయన మార్కెట్ కూడా బెటర్ అవుతూ వస్తుంది. ఆ గోడ ఎత్తుని లోతుని చూడాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. తప్పకుండా ఆ గోడను చూసిన వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ అవుతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. దానికి ఇంకా టైం ఉంది, వెయిట్ చేయాల్సిందే. అండ్ ఫైనల్గా నాని టైర్ 1లోకి ఎంటర్ అవ్వకపోతే TFIకి ఏమైనా లాస్ ఉందా అంటే అవును, డెఫినెట్గా ఆయన టైర్ 1లోకి ఎంటర్ అవ్వకపోతే మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లే TFI ఆయన దగ్గర నుంచి మంచి ఫిలిమ్స్ని మిస్ అవుతుంది. నానికి TFI అవసరం కన్నా TFIకే నాని అవసరం ఉంది. తప్పకుండా ఆయన ఫ్యూచర్లో టైర్ 1లోకి ఎంటర్ అవుతారు అనుకుంటున్నాము. అలా అవ్వకపోయినా సరే ఆయన దగ్గర నుంచి మంచి ఫిలిమ్స్ అయితే వస్తాయి. కాకపోతే ఏ యాక్టర్కైనా టైర్ 1 అనేది ఒక డ్రీము. నాని టైర్ 1లోకి వెళితే ఆడియన్స్గా మనం నానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చినట్టు అని నేను ఫీల్ అవుతున్నాను. May 1st వస్తున్న నాని హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్ బిగ్లో.